హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు ఆలూతో కారపూస చేసి చూపించబోతున్నాను. హాట్ ఇష్టం ఉన్న వారికి ఈ వీడియో అనేది చాలా బాగా నచ్చుతుందండి. చాలా స్పైసీగా, చాలా టేస్టీగా, క్రిస్పీగా చాలా చాలా బాగుంటుంది. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి. ప్రాసెస్ అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా, డిఫరెంట్గా అనిపిస్తుంది. మీ అందరికీ కూడా ఈ రెసిపీ బాగా నచ్చుతుందండి. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్ని డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బంగాళదుంపను తీసుకోండి. ఆలు కారపూస అన్నాను కదా, ఇలా బంగాళదుంపను తీసుకుని శుభ్రంగా కడిగిన తర్వాత దాని పై పీలంతా ఓపెన్ చేసుకోండి. ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాం. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని దానిలోకి గ్రేటర్ని పెట్టుకొని ఇలా తురుముకోండి. బంగాళదుంప అనేది ముద్దలాగా రాకుండా చాలా పొడవుగా, పలుకులుగా ఇలా కారపూస స్టైల్లో రావాలండి. ఈ విధంగా తురుముకోండి. ఇలా పొడవుగా కారపూసలాగా రావాలి. ఈ విధంగా తురమండి. ఇలా వీలైనంత పొడవుగా, సన్నగా రావాలి. ఈ తురుమంతా కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలా నేను చేసి పెట్టుకున్న తురుములాగా మీరు కూడా ఈ దుంపతో ఇలా సన్నగా పొడవుగా తురుమును తీసుకోండి. ఇదంతా కూడా ఒక బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు తురుమంతా కూడా ములిగేంత వరకు వాటర్ని పోసుకుని దీనిని శుభ్రంగా కడుగుదాం. వాటర్లో బాగా కడిగిన తర్వాత వాటర్ అన్నీ కూడా తీసేసుకోండి. ఒక గిన్నెను పెట్టుకుని దానిలోకి స్ట్రైనర్ని పెట్టుకుని ఈ తురుమంతా కూడా వడగట్టుకోండి. ఈ బంగాళదుంప తురుములో వాటర్ అనేవి ఏమీ ఉండకూడదండి. శుభ్రంగా కడిగిన తర్వాత మొత్తం అంతా కూడా ఇలా వడగట్టుకుని తీసుకోండి. ఇలా ఒక 5 నిమిషాల పాటు జల్లెల్లో పెట్టుకుని ఉంచుకున్నామంటే వాటర్ అన్నీ కూడా కిందకు వచ్చేస్తాయి కదా. ఈ విధంగా పెట్టుకోండి. 5 నిమిషాల తర్వాత చూసుకున్నట్లయితే దుంప తురుమంతా కూడా పొడిలాడుతూ వస్తుంది. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకోండి. దానిలోకి ఈ తురుమంతా కూడా వేసుకుని ఆ క్లాత్ని ఇలా మెలిపెట్టుకుని గట్టిగా ఒత్తుకున్నట్లయితే ఇంకా ఏమైనా మిగిలిన వాటర్ అనేవి ఉంటే అవన్నీ కూడా అలా కిందకు వచ్చేస్తాయి. ఈ విధంగా బాగా ప్రెస్ చేస్తున్నట్లుగా చేసినట్లయితే దుంప తురుములో నుండి వాటర్ అన్నీ కూడా వచ్చేస్తాయి. వాటర్ ఏమీ ఉండకూడదండి. మనం చేయబోయే రెసిపీకి ఇలా బంగాళదుంప తురుమంతా కూడా చాలా పొడిలాడుతున్నట్లుగా, ఆరిపోయినట్లుగా రావాలి. ఇలా కర్చీప్ మీద వెడల్పుగా పరుచుకున్నాం కదా, దీనిని 2 నిమిషాలు నుంచి 5 నిమిషాల వరకు ఇలా వదిలేసినట్లయితే వాటిలో ఉన్న తేమంతా కూడా ఈ క్లాత్ పీల్చుకుంటుంది. లేదంటే ఫ్యాన్ దగ్గరైనా 2 నిమిషాల పాటు ఆరనివ్వండి. ఆరిన తర్వాత కుకింగ్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కాగేలోపుగా ఇంకొక ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు ఒక 2-3 టేబుల్ స్పూన్లు పంచదారని తీసుకునేలే మిక్సీ జార్లో వేసుకుని పౌడర్లా గ్రైండ్ చేయండి. ఇప్పుడు ఒక చిన్న మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి 1/2 టీ స్పూన్ పంచదారని, టేస్ట్కి సరిపడా సాల్ట్ని, మీ ఘాటుకి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకుని ఒక 1/2 టీ స్పూన్ చాట్ మసాలా కూడా వేసుకోండి. మనం వేసిన 4 ఇంగ్రీడియంట్స్ కూడా బాగా స్పూన్తో కలపండి. కారం, ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకుని చాట్ మసాలా, కొంచెంగా పంచదార పౌడర్ని కూడా వేసుకుని అవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకుని ఆ బౌల్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆయిల్ బాగా కాగిన తర్వాత ఒక 1/2 కప్పు పల్లీలు అలా వేసుకుని బాగా ఫ్రై చేయండి. పల్లీలన్నీ కూడా చాలా క్రిస్పీగా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుని ఇలా ఆయిల్ నుండి తీసేసి ఒక ప్లేట్లోకి వేసుకోండి. ఇదే విధంగా కొన్ని కరివేపాకులు కూడా అలా ఆయిల్లో వేసుకుని బాగా ఫ్రై చేయండి. ఇలా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత అవన్నీ కూడా ప్లేట్లోకి తీసుకున్నాం కదా. ఇప్పుడు కొన్ని జీడిపప్పుల్ని కూడా
బాగా ఫ్రై చేసుకుని అవి కూడా క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసి వాటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇవన్నీ కూడా ప్లేట్లోకి తీసుకున్నాం కదా, ఈ ప్లేట్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఆరబెట్టుకున్న బంగాళదుంప తురుముని అలా కొంచెం కొంచెంగా కళాయిలో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోండి. కళాయిలో వేసినట్లయితే మొత్తం అంతా కూడా మనం డీప్ ఫ్రై అయిన తర్వాత తీసుకోవటానికి ఇబ్బందిగా అనిపిస్తుందండి. అందుకే మనం ఇలా జల్లెడ లాంటి గరిటెలో పెట్టుకుని చక్కగా ఇలా ఫ్రై చేసుకోవచ్చు. ఇదంతా ఈజీ ప్రాసెస్ అండి. మీరు కూడా ఈ విధంగా బాగా ఫ్రై చేయండి. ఇలా క్రిస్పీగా వచ్చిన తర్వాత అవన్నీ కూడా వేరొక ప్లేట్లోకి పెట్టేసుకోండి. ఇదే విధంగా మిగిలిన తురుమును కూడా ఇదే ప్రాసెస్తో డీప్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలాని మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. ఇలా నేను చూపించే విధంగా కొంచెం కొంచెంగా స్ప్రింకిల్ చేసి మనం ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు, జీడిపప్పులు, కరివేపాకులు కూడా అలా వేసేసుకోండి. ఇవన్నీ కూడా ఆలు కారపూసలో కలిసేంత వరకు ఇలా బాగా కలపండి. సాల్టు, కారము, షుగర్ పౌడర్, అలాగే చాట్ మసాలా, పల్లీలు, జీడిపప్పులు, కరివేపాకులు అండి, ఇవన్నీ కూడా బాగా కలిపిన తర్వాత ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాం కదా, ఇంకా రెడీ అయిపోయాయండి. చాలా చాలా క్రిస్పీగా, టేస్టీగా, స్పైసీగా ఉండి ఆలు కారపూస. ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పిల్లలకి సర్వ్ చేసుకోవటమే. చాలా చాలా టేస్టీ రెసిపీ అండి. హాట్ ఇష్టపడే వారికి ఈ వీడియో బాగా నచ్చుతుంది. మీరు కూడా ఖచ్చితంగా కుక్ చేసి పిల్లలకి సర్వ్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. డైలీ రెసిపీస్ చూడండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎరంశెట్టి.